ఆఫ్ పోలీస్ జైల్స్ మరియు భీమునిపట్నం మా శ్రేయాభిలాషులు ఆత్మీయులు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు అయినటువంటి రమేష్ గారికి, అలాగే మా కుటుంబ సభ్యులు ఆర్ఆర్ ఇంజనీరింగ్ అయినటువంటి శ్రీనివాస్ గారికి, అలాగే మా కుటుంబ సభ్యులకి, అలాగే మా బ్రదర్స్ అందరికీ కూడా, ఇక్కడ విచ్చేసినటువంటి ఫౌండేషన్ సభ్యులకి, కంప్యూటర్ స్టూడెంట్స్కి, అలాగే టైలింగ్ స్టూడెంట్స్కి, ఇక్కడ కళా సాహితీ సమితి సభ్యులకు, పిల్లలకు, మరియు ఈరోజు మన భీమిలి కథలు రచయిత గారు అయినటువంటి రాజేంద్ర వర్మ గారికి పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, మీరు ఈ కార్యక్రమానికి ఎంతో అభిమానంతో మీరు ఎన్ని పనులు ఉన్నా సరే మీరు ఇక్కడ విచ్చేసి మీ విలువైన సమయాన్ని ఇక్కడ వెచ్చిస్తున్నారు. మీ అందరికీ నేను సదా రుణపడి ఉంటాను. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నానంటే ముఖ్యంగా నా శ్రేయాభిలాషులు, కుటుంబ సభ్యులు, నా బంధువులు అండ్ నా ఫౌండేషన్ సభ్యులు, నా వెల్విషర్స్ అందరికీ కూడా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం కూడా నేను మొదట మార్నింగ్ 9-10 o'clockకి ప్రేమ సమాజంలోని నేను కేక్ కటింగ్ చేయడం జరిగింది. మా పాప తొలి బర్త్డే అక్కడ భోజనాలు వాళ్ళ పేదలకి అందరికీ చేయడం జరిగింది. దాని తర్వాత సాయంత్రం ఫ్రెండ్స్తోనే ఏదో 5-star హోటల్ ఏదో చేయడం జరిగింది. బట్ ఫస్ట్ బర్త్డే మటుకు ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ పేదల మధ్యన ప్రేమ సమాజంలో జరిగింది. అలాగే 2వ సంవత్సరం కూడా ఓల్డ్ ఏజ్ హోమ్లోని సాగర్ నగర్లోని ఓల్డ్ ఏజ్ హోమ్ 3rd year 4th year 5th year ఎవ్రీ ఇయర్ కూడా మన మధురవాడలోని ఎన్బిపి లా కాలేజ్ పక్కన బ్లైండ్ స్కూల్ ఉంటుంది. వాళ్ళకి నీడ్ ఏమైనా ఉంటే సామాన్లు, కిరాణా సామాన్లు, బట్టలు ఇదంతా కూడా ప్రతి సంవత్సరం కూడా పాప చేతులుగా జరిపించడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్ మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఏంటంటే ఏదో నేను ఈ కార్యక్రమం ఏదో ఆర్భాటానికో లేకపోతే ఇంకో విషయం కాదు. నేనేంటంటే కొన్ని కార్యక్రమాలు నా తోచింది పిల్లలకి సంబంధించినవి చేయడం జరుగుతుంది. నేనేదో నా వల్ల కొంతమంది ఇన్స్పిరేషన్ అవుతారనే ఉద్దేశంతో, అంతేగాని నాకేదో పేరు రావాలని కానీ పబ్లిసిటీ గురించి కానీ దయచేసి ఎవరు ఏం అనుకోవద్దు. ఇది అందరూ కూడా ఒక వేదిక కింద ఒక గ్యాదరింగ్ అవుతారనే ఉద్దేశంతో ఇది తెలియకుండా చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. బట్ అలాగే ఎక్కడైనా నీడి ఎవరికైనా మన ఫౌండేషన్ సభ్యులు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి మాకు ఈ ప్రాబ్లం ఉందని అంటే నా వంతు నేను ఎంక్వైరీ చేసి నిజంగా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందా అని నేను పరిశీలించి వాళ్ళకి నాకు నా వంతు సహాయాన్ని చేయడం జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాలకి చేయడానికి నాకు మీ అందరూ సహాయ సహకారాలతోనే ఇన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా మీకు ఈరోజు ఇంకో విషయం ఏంటంటే, మన భీమిలి కథల గురించి మన రాజేంద్ర వర్మ గారు ప్రత్యేకంగా మీ అందరికీ సుపరిచితులే. అతను గవర్నమెంట్ టీచర్ గారు. సార్ ఒకసారి చరిత్ర మనకి తెలియదు, చాలా విషయాలు నాకే తెలియదు. అలాంటి చరిత్ర డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ వారి కాలం నాటివి, మా తాతయ్య గారు కాలం నాటివి, అంతకన్నా ముందు చైర్మన్స్ వాళ్ళ తాలూకా హిస్టరీ అనేది చాలా వెలుగులోకి తీసుకొచ్చారు. ఒకరోజు నాకు వాట్సాప్లోని స్టోరీస్ రాసి పెడుతుంటే ఒక కళా సాహిత్య గ్రూప్ ఉంది, పెడుతుంటే నేను ఒకరోజు ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు నేను చెప్పాను, వర్మ గారు మీరు అలా పెడుతున్నారు కానీ వాట్సాప్లో గబుక్కుని ఏదైనా ఫోన్ కాల్ వస్తే మనకి కాన్సన్ట్రేషన్ ఉండదండి, ఒక బుక్ రూపంలోని వేద్దామండి, దానికి ఏదైనా ఒక స్పాన్సర్ ఏదైనా చేయమంటే మన ఫౌండేషన్ తరఫున నేను చేస్తానని చెప్పి నేను చెప్పడం జరిగింది. వెంటనే అతను నేను కొన్ని కథలు ఇంక రాస్తానని, ఇంక మంచి కథలు ఉన్నాయన్నారు. ఆ కథలో ఒక 22 కథలు, ఇంకా చాలా కథలు రాశారు. బట్ ఒక 22 కథలు సెలెక్టెడ్ చేసి ఒక 1000 కాపీలు ప్రింటింగ్ చేయడం జరిగింది. దానికి మన ఫౌండేషను ఒక ఆర్థిక సహాయంతో ప్రింట్ చేయడం జరిగింది. ఈరోజు మన
విశిష్ట అతిథుల ద్వారా సన్మాన కార్యక్రమం ఉంటుంది. సార్ సంజయ్ గారు అండ్ రమేష్ గారు చిన్నవి వాల్యుబుల్ టైం కొద్దిగా ఉంటే ప్రోగ్రామ్ త్వరలోనే ముగించేస్తా సార్. కొద్దిగా కోఆపరేట్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ నగరపోల్స వీరికి లైబ్రరీకి సంబంధించిన ఐటమ్స్ మన మొక్కనారాయణ గారు అమ్మాయి అంటాం మేము, పేరు పద్మావతి గారు అడిగారు. వాళ్ళకి ఆ ఫర్నిచర్ కూడా స్కూల్ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీరు నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. ఈ కార్యక్రమం నెక్స్ట్ పాప పేరు మీద కొన్ని బట్టలు వితరణ చేయడం జరుగుతుంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇందు మూలంగా తెలియజేస్తున్నాను, ఇంకెన్నో కార్యక్రమాలు మీ సహాయ సహకారాలతో ఇంకా మీ తాలూకా గైడ్లైన్స్తో ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ తదుపరి కార్యక్రమం మా శ్రీను వివరిస్తారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, 78th ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ దివ్యమైన సందేశాన్ని అందించారు.